ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటాను దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగమును ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించామని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండడి. అదేవిధంగా మనము వాక్య భాగంలో గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గణ్య, మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితవా మేలు చేయము, అప్పుడు వారు చేత మొప్పు పొందేదవు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపవాలని హెచ్చరించుతున్నాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 21 వచనం. నా కుమారుడు యెహోవాను గణపరచము, రాజును గణపరచము, అలాగూ చెయ్యని వారి జోలికి పోకము. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 6-7 వచనం. ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందు పని కలిగి ఉందరు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 11వ వచనం. వారు నీకు తేటపరచు భావం చొప్పునను వారు నీతో చెప్పు తీర్పు చొప్పున నువ్వు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాట నుండి కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు త్రొక్కకూడదు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. నువ్వు దేవునికి ఒట్టు పెట్టుకుంటువని జ్ఞాపకం చేసుకుని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆమె. దేవుని వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, మా అధికారులకు లోబడి నాయన మీ అందు మీ భయభక్తులు కలిగి నీ మాట చొప్పు మేము చేయువారు ఉండే శక్తిని వలన మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.